ఈ రోజున చౌటుపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆ 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వ హయాంలోనే పూర్తయినాయి. ఇంకా 2 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ దశకు వచ్చినాయి. ఇంకో 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం తెలుగుదేశంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళ కట్టుపట్టే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తయి చేస్తే పేదవాడు ఎంబీబీఎస్ చదవాలన్నా, పెద్ద పెద్ద పైసలు చదవాలన్నా కానీ తక్కువ ఖర్చులో పేదవాడు డాక్టర్ అవుతారు. అదే కార్పొరేట్కి అప్పచెప్తే లక్షల్లో కట్టాలి ఫీజులు. ఆ లక్షల్లో కట్టేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో కానీ పేద కుటుంబాల్లో కానీ ఎవరైనా ఉంటారా? ఉండలేరు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చాక పేదవాడు బతకూడదు, పేదవాడు ఉండకూడదు, కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళకి కావలసిన మనుషులకే దోచిపెట్టే విధంగా చేయటం అనేది దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బుద్ధి, గత సంవత్సరం విజయవాడ వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆ వరద సహాయం ఎలా చేయాలో అర్థం కాకపోతే అధికారులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎండియు వాహనాలు అని చెప్పేసి ప్రతి పంచాయతీకి రేషను, నిత్యావసర సరుకులు ఇంటికి తీసుకొచ్చిన వాహనాలను పెడితే ఆ వాహనాలను తీసుకెళ్లి విజయవాడలో ఆ మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా ఆ వాహనాల ద్వారా సేవ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఎమ్మటే మనసులో పడతాయి. ఈ వాహనాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు ఎవరు గుర్తురా? అట్లా చూసిన వాహనం ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే వాహనాలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రజలకు సేవ చేసినట్టుగా కనిపించింది కాబట్టి ఎమ్మటే ఒక్క నెల జరగకముందే ఆ వాహనాలు మొత్తం రద్దు చేసి చంద్రబాబు నాయుడు మూర్ఖత్వం ఏంటో చూపించాడు, ఆ శాడిజం ఏంటో చూపించాడు. అలానే ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడికి పేరు రాదు, పవన్ కళ్యాణ్కి పేరు రాదు. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా ఉండకూడదు, ఏ పని కూడా సాగకూడదనే కక్షతో, కేవలం జగనన్నమైన కక్షతోనే ఈ కాలేజీలు తీస్తున్నారు. కనుక మనందరం కూడా జగనన్న పోరుబాటకి మనందరం మద్దతు పలికి ఈ కూటమి ప్రభుత్వానికి చేసే అరాచకాలకి చరమగీతం పాడి రాబోయే రోజుల్లో జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలానే నిన్న ఉద్దు తుఫాను, ఇది మోతీ తుఫాను ఒకటి వచ్చింది. ఆ తుఫాన్లో సచివాలయ వ్యవస్థ చాలా బాగా పనిచేసిందని చెప్పేసి అధికారులు మాట్లాడారు. ఇప్పుడు ఆ సచివాలయ అధికారులు కూడా నిజంగా భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ సచివాలయం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఉన్న ఉద్యోగస్తుల మొత్తాన్ని సమకూర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎక్కడ తీసేస్తారని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. కనుక చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని మనందరం ఏకమయ్యి ఆయన చేసే అరాచకాలకి అడ్డుకట్ట అయిపోతే మాత్రానికి ఈ రాష్ట్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తలపెట్టిన 1 కోటి సంతకాలు, ప్రతి గ్రామం నుంచి 500 సంతకాలు, మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేవరకు 60,000 సంతకాలు సేకరించి జిల్లా పంపించాలి. జిల్లా నుంచి రాష్ట్ర కేంద్ర కార్యాలయం పంపించి అక్కడి నుంచి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకించి ప్రైవేటీకరణ ఆపుతారని చెప్పేసి జగనన్న కళ్ళగన్నారు. కాబట్టి మనందరం కూడా జగనన్నతో నడుద్దాం. రాబోయే రోజుల్లో జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మన జరిగిన ఎలక్షన్లో మన 384 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. కానీ మనం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద మనం మెజార్టీ వచ్చింది అనుకున్నాం. కానీ మన ఓట్లు కూడా పోయినాయి. ఎట్లా పోయినాయి అనేది కూడా మనందరం గుర్తు చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి రాబోయే పంచాయతీ ఎలక్షన్లో, మొన్న ఎలక్షన్లో పంచాయతీకి డిపాజిట్లు లేకుండా ఎలా పోయిందో
మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా మన గ్రామంలో మన పంచాయతీని అది ఎస్సీకి రాని, బీసీకి రాని, ఓసీకి రాని ఎవరికి వచ్చినా సరే మనం పెట్టిన అభ్యర్థి వన్ సైడ్గా గెలిచి వాళ్ళకి డిపాజిట్ లేకుండా చేద్దామని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్.